బాబు ఏంటండి ఎంత పెద్ద చేప? నా చేతిలో చూడండి, ఆ చేప అయితే ఎంత పెద్దగా ఉందో. చెరువులో పెద్ద చేప 15 కేజీల వామ్మ. పార్ట్ 2 వీడియోకి మీకు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్ JRK. మేమైతే లోడింగ్ చేయాల్సిన బళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఈ లొకేషన్ చెరువు వచ్చేసి నందిగామలంక వెంకటరాజు గారి చెరువులు అనమాట. ఈ బళ్ళు అయితే ఒక్కొక్కటిగా రివర్స్ చేసుకుని లోడింగ్ అనేది పెడుతున్నారు. లారీలో అయితే రివర్స్ పెట్టిన తర్వాత బండిలో ఉన్న ఐస్ అయితే దింపుకుని అన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ముందుగా ఐస్ దింపిన ట్రైలు చుట్టూరు నిలబెట్టి ఇంటిలాగానే తయారు చేస్తారు. ఇంకా మేమైతే చేపలనే వేయడానికి దూరంగా ఉన్న చేపలన్నీ దగ్గరికి నొక్కి టైట్ అయిన తర్వాత వలలు చేపలు పైకేస్తాం అనమాట. చూడండి, చూసి ఎగిరేటప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ చేపల్లో అయితే 2 రకాల చేపలు అయితే ఉన్నాయి. ఒకటైతే శీలావతి మరియు ఇంకోటి అయితే కట్ల చేప అంటారు. చెరుకు అలా దగ్గర నొక్కినప్పుడు అలా టైట్ గా ఎగురుతూ ఉంటాయి ఈ చేపలు. ఫుల్గా టైట్ చేసిన తర్వాత తాళ్ళకి అయితే లాగి కడతాం. ఇంకా ఈ లోడింగ్ వచ్చేసి ఓనర్ గారు ఇంచుమించుగా 70 టన్నులు అయితే ఇవాళ లోడింగ్ అనేది పెట్టారు. అయితే దగ్గర నొక్కేసాము, పైకి అయితే వేసాం అనమాట సరుకు. మేమైతే ఈ చేపలని సరుకు అంటాము, కొంతమందికి అర్థం కావదు. ప్యాకింగ్ వారు అయితే లోడింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇంకా ఈ ట్రైల్ లోడింగ్ వచ్చేసి 40 కేజీలు అయితే వేస్తారన్నమాట టయ్యా. ఇంకా కాటా మేస్త్రి అయితే 40 కేజీల కాడికి తూచి లారీలోకి అనేది పంపిస్తారు. మెయిన్ ఈ కాటా మేస్త్రి స్పీడ్ గా లేకపోతే పని అనేది సాగదనమాట. ఆయన అయితే చాలా స్పీడ్ గా అనేది కాటా వేస్తున్నారు. అలా కాటా పెట్టిన ట్రై అయితే ప్యాకింగ్ వాళ్ళు ఒక లెక్కేసుకుంటూ ఉంటారు, ఎన్ని పీసులు వచ్చినాయి అని చెప్పి యావరేజ్ లెక్కేసుకోవడానికి. అలా లెక్కేసిన చేపల మధ్యలో ఐస్ అయితే కొట్టుకుని లారీలకు అనేది లోడింగ్ చేసుకుంటూ ఉంటారు ప్యాకింగ్ వారు. లారీలు చూడండి ఒక్కొక్కటిగా ఎలా పేర్చుకుంటున్నారు పైన లైన్ గా. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి అన్ని ఐస్ ట్రైల్ అనమాట. అన్న అయితే లెక్కటిన సరుకులు అయితే ఐస్ అయితే కొడుతున్నాడు ఆయన. బ్యాచ్ వచ్చి చెప్పాను కండి, పిన్మాకలంక శాస్త్రం మేస్త్రి ఆయన అనమాట. ఆయన మేస్త్రి. చేపలు అయితే చూడండి భలే కనిపిస్తున్నాయి మనకి గ్రీన్ కలర్ లో, పైన టెంట వేయడం వల్ల. ఈ చేపలు అనేది కాట పెట్టడానికి ఆడవారు మరియు కొంతమంది మేస్త్రి అయితే మగవాళ్ళని అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకొంతమంది చిన్న చిన్న పనులు ఉంటూ చేసుకుంటూ ఉంటారు. మా మేస్త్రి గారి చేతిలో చేప చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. ఇది ఇంచుమించుగా 10-11 కేజీలు అయితే ఉన్నది. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, త్వరగా తీరా బాబు అంటే. ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JRK కొల్లేరు.